తమకు ఐడి కార్డులు మంజూరు చేయాలని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ కోరుతున్నారు. ముఠా కూలీలకు ప్రతి నెల 10 లోపు బిల్లులు చెల్లించాలని, కార్మికులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి రేయింబౌల్లో కష్టపడి పనిచేసినప్పటికీ నెల బిల్లులు ప్రతి నెల వచ్చేసరికి మరొక నెల వస్తుంది. అలాగే పిఎఫ్ నెంబర్లు ఇవ్వట్లేదు, అలాగే సొంత గోడౌన్లు నిర్మించట్లేదు, అలాగే పని భద్రత కల్పించకుండా మేం పనిచేసే దగ్గర వేరే జనాన్ని తీసుకొని వచ్చి పెట్టాలని చూస్తున్న ఈ అధికారుల మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్మిక వర్గం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కాయా కష్టం చేస్తున్న కార్మిక వర్గం చూస్తూ ఊరుకోరని, అలాగే ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టడానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్మికులు అంతా ఐక్యంగా పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని, ఇప్పటికైనా అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు కాకుండా కార్మిక ప్రయోజనం కోసం, కార్మికుల క్షేమం కోసం పనిచేసేటట్టు ఉండాలని ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మారింది కాబట్టి పిఎఫ్ఎం పేపర్లు అదంతా మీకు నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలీదు. మీ ఇన్ఛార్జెస్కి ఉంది. వాళ్ళు త్వరగా మనకి ఇక్కడికి పంపిస్తే మనం త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ ఇన్ఛార్జెస్కి చెప్పండి, త్వరగా ఇక్కడికి మా దగ్గరకు వస్తే మేము చేసేస్తాం. ఇక్కడి నుంచి అయితే పెండెన్సీ మాకు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, అవన్నీ హెడ్ ఆఫీస్కి చెప్పి మేము సాల్వ్ చేసి మీ బిల్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా మీ బిల్లు జేసీ గారి లాగిన్లో ఉంది. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి మీకు ఈ రోజు కానీ రేపు కానీ పేమెంట్ పడుతుంది. ఓకే, అదొక్కటేనా ప్రాబ్లమ్? వాటర్ బిల్ రావట్లేదు మేడం. వాటర్ బిల్ వాటర్ బిల్ పెట్టమంటే బట్టల బిల్ అంటే యూనిఫామ్ కరెక్టే. ఎప్పటిది? ఇప్పుడు గతం 5-6 సంవత్సరాల నుంచి బట్టల బిల్లే రావట్లేదు మేడం. ఫుడ్ కూలికి మీరు బిల్స్ ఎన్ని రకాలుగా పెట్టిన అట్ట కాదు ఇట్ట కాదు మళ్ళీ రిటర్న్ చేసి చెప్తున్నారు కానీ మళ్ళీ అదేమంటే అన్ని పాయింట్లు కలిపి పెట్టండి, ఈ పాయింట్ లో ఆపారు, ఆ పాయింట్ చెప్తారు. ఏ పాయింట్ ఆ పాయింట్ మీ పాయింట్ లో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు కదా. మీ పాయింట్ లో బిల్స్ పంపించండి. పంపిస్తానే ఉంటున్నాం మేడం. ఇప్పుడు ఇవ్వండి అయ్యా, నేను లేనుగా ఇది వరకు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను చెప్తా, ఇది వరకు ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు ఇవ్వండి, నేను చేస్తా. ఎంతమంది ఉన్నారు? ఇది ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రతిపాడ పొన్నూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మాకు వచ్చింది. అయితే వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న ఇదేదో ఉంది ఇద్దరికి ఒకటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఒకటే కాంటాక్ట్ నెంబర్ మీద పార్టీ రిజిస్ట్రేషన్, ఆధార్ కూడా ఒకటే ఉంది. ఆ ఒకటే కాంటాక్ట్ నెంబర్ కి ఇద్దరు ఆధార్లు లింక్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు మనం పార్టీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు పేమెంట్స్ ఎట్లా పడితే అట్లా పడట్లా, పార్టీ రిజిస్ట్రేషన్ చేశాక పేమెంట్లు పడుతున్నాయి. ఓకే, అలా ఉన్నప్పుడు నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెప్పాము, చాలా సార్లు చెప్పాము. కానీ నెంబర్ చేంజ్ చేశారా జమి? మొన్న కూడా వాళ్ళ పేమెంట్ ప్రాసెస్ చేసాం. డిలే అవుతుంది కానీ అవ్వకుండా అయితే ఉండదు, కొంత టైం పడుతుంది. ఇప్పుడు మొత్తం ప్రొసీజరే మార్చేస్తున్నారు. ఇదివరకంటే చెక్స్ విత్ ఇన్ ఆఫీస్ అయిపోయేది, ఇప్పుడంతా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి టైం పడుతుంది. కానీ మీరు ప్రాపర్గా ఇప్పుడు ఇదివరకు ఏం జరిగింది అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు కుట్టుకూలి అంటున్నారు. బిల్స్ పెట్టండి. ఏ ఇయర్వి పెడుతున్నారు? ఇప్పుడు 2020 అని ఇక్కడ ఏదో రాస్తుంది. 2020 ఏంటి? యూనిఫామ్ ఇవ్వలేదు అనేది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మాకు. అంటే మీ ఎంఎల్ఎస్ పాయింట్స్ హమాలీస్ విత్ ఇన్ఛార్జ్ సైన్ ఇస్తే మేము ఒకసారి ఫైల్ చూస్తాం. ఈలోపే నేను ఫైల్ చూస్తా, ఇచ్చారా లేదా అనేది నాకు కన్ఫర్మ్ అయ్యాక ఇవ్వలేదు అనే దాని జస్టిఫికేషన్ నేను రాసుకుంటూ ఫైల్ పెడతాను.